ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుని వాక్కు అనే శీర్షికలో భాగంగా ఈ దినాన 2వ కీర్తనను మనం ధ్యానం చేసుకుందాం. నిన్నటి దినాన మొదటి కీర్తన మనం చదివాం, ధ్యానం చేసాం. అది వ్యక్తిగతమైనదిగా మనకు అనిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించే ధన్యుని యొక్క పరిస్థితి ఏంటో మనం చూసాం. 2 మార్గాలను మనం గమనించాం. ఈ 2వ కీర్తన సామూహికమైంది. లోకము నుండి రాజ్యాలు, ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి, దేవుడు దానికి స్పందిస్తున్న విధానాన్ని మనం గమనించగలుగుతాం. మొదటి కీర్తన ధన్యతతో ప్రారంభమైతే 2వ కీర్తన ధన్యులు అనే మాటతో ముగించబడుతుంది. ఈ రెండింటిని కలిపి మనం ఆలోచించగలిగినప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించే ప్రజలు, దేవుని ఆశ్రయించిన ప్రజలు, వీళ్ళిద్దరూ కూడా ధన్యులుగా ఎంచబడ్డం మనం గమనించవచ్చు. ఈ 2వ కీర్తన రాసింది దావీదు అని భక్తులు సెలవిస్తారు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం మనం గమనించగలిగినప్పుడు దావీదు కీర్తన రాసినట్లుగా ఇదే కీర్తనను మరలా అపోస్తుల కార్యాల్లో ప్రస్తావించడం మనం చూడవచ్చు. లోకము, దేవుని ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు తన అంతిమ రాజ్యాన్ని స్థిరపరిచి ఆయన సార్వభౌమ అధికారాన్ని బట్టి ఆయన తన సింహాసనసీనుడైన సంగతిని దేవుని ప్రజల నిరీక్షణను కోల్పోకుండా ఆయన ఆశ్రయించేవారుగా ఉండాలని సెలవిస్తూ ఈ కీర్తనను రాస్తూ ఉన్నాడు. అయితే కీర్తనను మనం ధ్యానించగలిగినప్పుడు ప్రాముఖ్యంగా నలుగురు మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. 4 స్వరాలను మనం గమనించవచ్చు. మొదటిది ప్రజల యొక్క స్వరం. వాళ్ళు తిరుగుబాటు చేసిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా దేవుడు ఏ కట్టుబాట్లయితే, ఏ ఆజ్ఞలైతే, ఏ కట్టడలైతే వాళ్ళకి ఇచ్చాడో వాటన్నిటినీ కూడా వాళ్ళు బంధకాలుగా భావించి వాటన్నిటిలోంచి కూడా బయటకు రావాలని వారు ప్రయత్నం చేస్తూ ఇక దేవుడిని తిరస్కరించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు లేని ఏ స్వేచ్ఛ అయినప్పటికీ కూడా వినాశనానికి అది దారితీస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు దేవుని తిరస్కరించి ఆయన కట్టుబాట్లను తిరస్కరించి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇలా తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏమాత్రమో కూడా కృంగిపోలే. కిందున్న ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తూ వాళ్ళ స్వరాలను వినిపిస్తూ ఉంటే ఈ టైంలో 2వ స్వరాన్ని దేవుని స్వరంగా మనం గమనించవచ్చు. తండ్రి యొక్క స్వరముగా మనం గమనించవచ్చు. తండ్రి ఈ గందరగోళాన్ని, ఈ పరిస్థితులని కూడా చూసి కృంగిపోలేదు. కానీ మనం గమనించగలిగితే లోకంలో గొప్ప రాజులైన వారందరినీ కూడా ఆయన దృష్టిలో గచ్చపొదలుగా లేకపోతే అల్పులైన వారిగా ఎంచుతూ మాట్లాడుతున్న మాట మనం గమనించవచ్చు. ఏమనంటాడు? క్రీస్తు అని తన కుమారుణ్ణి ఆయన ఆల్రెడీ సియోనులో సింహాసనం మీద ఆయన స్థిరపరిచాడనే మాటను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సియోను రాజులు ఆయన పట్టాభిషక్తునిగా చేశారని ఆయన మాట్లాడడం మనం గమనించగలగవచ్చు. ఇప్పుడు కిందున్న గందరగోళాన్ని బట్టి తండ్రి నవ్వుతూ తన కుమారుని స్థిరపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన మాట్లాడుతుంటే 3వదిగా కుమారుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో ఆయన నా తండ్రి, ఆయన నన్ను హెచ్చించాడు, నాకు అన్ని జనములను, దేశములను స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు అన్నట్లుగా కుమారుడు తండ్రి చేసిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి మాట్లాడడం మనం గమనించవచ్చు. ఆయన సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన తర్వాత మనం గమనించగలుగుతుంది అదే. ఆయన రాజ్యం ఎప్పటికైనా స్థిరపరచబడుతుంది, ఆయన రాజ్యము నిరంతరము ఉండేదన్న విషయాన్ని మనం ఆలోచించవచ్చు. అయితే ప్రజలు ఎంతగా వాళ్ళు తిరగబడినప్పటికీ లోకములోని రాజ్యాలన్నీ కూడా స్వాస్థ్యంగా ఇస్తానని ఆయన వాగ్దానం చేసిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఎంతటి అధికారాన్ని తండ్రి తన కుమారునికి ఇచ్చాడో మాట్లాడుతున్నాడు. ఆయన అధికారం లోకము నుండే ప్రజలందరినీ పెళ్లగించి మట్టి కుండల వలె మొక్కలుగా చేయనంత శక్తివంతమైందనే మాటను, ఆయన అధికారాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో 4వ స్వరం మనకు వినపడుతుంది. తండ్రి తన కుమారుని స్థిరపరిచిన పరిస్థితి చూసాం. కుమారుడు తండ్రి తనకి ఎంతటి అధికారాన్ని ఇచ్చాడో మనం చూస్తూ వచ్చాం. ఈ పరిస్థితిలో ఆఖరిగా 4వదిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇదిగో కుమారుడు ఉగ్రుడవ్వక మునిపే, కుమారుని యొక్క ఉగ్రత, తండ్రి యొక్క ఉగ్రత మీ మీదకి రాకమునిపే మీరందరూ కూడా కుమారుణ్ణి పశ్చాత్తాపడి సేవించి ఆయనను ప్రేమించి ఆయన చెంతకు మీరు వచ్చి ఆయన ఆశ్రయించేవారుగా ఉండాలి అనే పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రజలు చేసిన తిరుగుబాటుకి తండ్రి కుమారునికి ఇచ్చిన అధికారాన్ని బట్టి కుమారుడు ఏమాత్రము కూడా తన అధికారాన్ని బట్టి ఉగ్రత చూపించక తన ప్రేమను వెల్లడి చేయగలిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న పిలుపును మనం గమనించవచ్చు. ఈ కీర్తనను బట్టి ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే మన చుట్టూ ఉన్న లోకం దేవుని పద్ధతులకు, దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని వాక్యానికి ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుని పిల్లలుగా మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకనంటే అంతిమ విజయం దేవునిదే. ఆయన ఎల్లప్పుడూ సింహాసనాసీనుడిగానే ఉన్నాడు. ఇది మన జీవితాలకు అన్వయించుకోవాలంటే మన చుట్టూ ఉండే పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా మనకున్నా, మన చుట్టూ ఉండే ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఎన్ని అల్లర్లు చేస్తున్నా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన దేవుడు నిరంతరము సింహాసనాసీనుడై ఉన్నాడు, సార్వభౌమాధికారం కలిగిన వాడై ఉన్నాడు, ఆయన సమస్తము లోపరుచుకొనజాలిన శక్తి కలిగిన వాడై ఉన్నాడు.
ఆయనను ఆశ్రయించినప్పుడు నిశ్చయముగా మనల్ని రక్షించి దీవించగలిగిన వాడిగా ఉన్నాడు అనే మాటను మనం చూడొచ్చు. ఆయన ఆశ్రయించి జీవించడమే నిజమైన రక్షణకు, ధన్యతకు కారణమైన జీవితంగా ఉంటుంది అని మాట్లాడుతున్నాడు. నీ చుట్టూ ఈ రోజున ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికైనా నువ్వు నేను గ్రహించాల్సిన విషయం, దేవుడు సింహాసనసీనుడిగా ఉన్నాడు. ఆయన అన్నిటి మీద అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. అన్నిటినీ లోపరుచుకొనజాలిన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన ఆశ్రయించినప్పుడు ధన్యకరమైన స్థితిని నీకు నాకు అనుగ్రహించగలుగుతాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన మనం చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నిన్ను ఆశ్రయించిన వారు ధన్యులుగా ఎంచబడుతున్నారనే వాక్యాన్ని మేమందరం కూడా చూస్తున్నాం. మా చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా నీవు సింహాసనసీనుడివైండి, సమస్తము నీ స్వాధీనముందు నీవు ఉంచుకుని నడిపిస్తున్నావు అన్న విషయం మాకు అర్థమైంది. నిన్ను నెమ్మదితో మేమందరము బ్రతకగలిగినట్లుగా నిన్ను ఆశ్రయించడానికి నీ పాదాల చెంతకు వచ్చాం. మా పరిస్థితులన్నింటినీ కూడా నీ పాదాల చెంతకు అప్పగించుకుంటున్నాం. నీవే కృప చూపించి నీ మహిమ కొరకు నడిపించమని, నెమ్మది కలిగిన పరిస్థితులు మా జీవితాల్లో మీరేమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.